హాయ్ ఫ్రెండ్స్, రాజు సగ్రో గురించి నేను రెగ్యులర్గా వీడియోలు అయితే చేస్తున్నాను. సో నాకు చాలా మెసేజ్లు పర్సనల్గా కొంతమంది మెసేజ్లు చేశారు. లేదు, మీరు 40 లక్షలు 30 లక్షలు రేట్ చెప్తున్నారు, 50%కే ఇస్తున్నారంట కదా, అక్కడ ఉన్న రేట్ కన్నా 50%కే ఇస్తున్నారంట కదా అని నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది. ఒక చిన్న ఆర్టికల్ కూడా స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. కుదిరితే మీకు ఆ స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి, పక్కన ఉంటుంది. సో అందులో వాడు ఏమి ఇచ్చాడంటే 50%కి ఇల్లులు ఇస్తున్నారు అని చెప్పారు. సో అరే పిచ్చోడా, 50%కి ఎలా ఇస్తున్నాడు? నువ్వు అసలు కనుక్కున్నావా? దాంట్లో అన్ని డీటెయిల్ రాసావు, తీరా కింద చూస్తే తెలుస్తుంది దాని స్టోరీ ఏంది అనేది. అంటే గేటెడ్ కమ్యూనిటీలో చెప్పాను కదా, మినిమం ఒక 70 లక్షలు 60 లక్షలు ఫ్లాట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు అదే 30 లక్షలకి ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ వాడు చెప్పిన లెక్కనే కదా, 60-70 లక్షలు ఉన్నది, 50% అంటే 30 లక్షలు. సో నేను చెప్పింది అదేగా. వాడేం చేస్తుండ, 60-70 లక్షలు మెన్షన్ చేయకుండా 50%కి ఇస్తున్నారు. అంటే 50% అది ఆల్రెడీ 15 సంవత్సరాల క్రితం ఇల్లులు. ఇంకోటి అది గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ చేసింది కాదు, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసింది. దాని రేటే అంత ఉంటుంది. ఇంకా అలా 50% ఏంటి అంటే, గతంలో అవే ఫ్లాట్లు 60 లక్షలు 70 లక్షలకు అమ్మారా? లేదు కదా, అదే 30 లక్షలకు అమ్మారు. కాకపోతే ఆప్షన్కి వెళ్ళినప్పుడు 30 అన్నప్పుడు 35-40 లక్షలు పెరిగింది. అంటే ఒక పర్సన్ నాకు 30 లక్షలు నేను ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇంకొకరు 31 అంటాడు, ఇంకొకరు 32, 33, 34 అట్లా 35కి పోయింది. 35-40 దాకా పోయింది. 30 లక్షలు 40 దాకా, 35-40 దాకా పోయి ఉంటుంది. అంతేగాని 50% అనేది కాదు, అది తప్పది. అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్ ఇవ్వండి, లేదంటే ఇవ్వకుండా మానేయండి. అంతేగాని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 50% డిస్కౌంట్ 50% ఫ్లాట్లు ఇస్తున్నారంటే ఇక్కడ 2 లక్షలు కట్టడానికి కూడా, 1-2 లక్షలు కట్టడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒంటి మీద నగలు కుదబెట్టుకోనో అమ్ముకోవడం మరి తీసుకొచ్చి కట్టే పరిస్థితిలో ఉన్నారు. నేను నిన్నప్పుడు కూడా ఒక ముగ్గురు, ఆయన ఒక కారు ఉండేదంట, ఒకటి ఓన్గా నడిపించుకునేది కారు, ఒకటి రెంట్కి ఇచ్చుకునేది. సో ఆయన ఏం చేసిండు, ఆయన డ్రైవర్ కమ్ ఓనరు, ఇంకో కారు బయట ఓలాకి వేరే వాళ్ళ డ్రైవర్ని పెట్టి నడిపిస్తున్నాడు. సో ఈ 2 లక్షలు కట్టాలి అని ఆయన దగ్గర డబ్బులు లేకపోతే స్పాట్లో ఆ కారు అమ్మేసి ఇక్కడ 2 లక్షలు కట్టడం జరిగిందంట. అంటే మీరు చెప్పే పిచ్చి వార్తలు, పిచ్చి న్యూస్ వల్ల టెంప్ట్ అయ్యి కొంతమంది అది వస్తుందా రాదా అని పక్కన పెడితే, ఇప్పుడు ఎందుకంటే 2 లక్షలకి ఆయన కారు అమ్ముకుని 2 లక్షలు 3 లక్షలు వచ్చింది, ఇలా పెట్టిండు. రేపు అదృష్టం బాగుంటే ఓకే, అదృష్టం బాగా లేకపోతే అది రాదు. మళ్ళీ పోయి ఆ అమౌంట్ సరే డీడీ ఇచ్చేస్తాడు, డబ్బులు తెచ్చుకుంటాడు. అదే 2 లక్షలకి ఆ కారు వస్తుందా? మళ్ళీ రాదు. సో అందుకని మీరు చెప్పే విషయం ఏదన్నా ఉంటే క్లారిటీగా అక్కడికి వెళ్ళి కనుక్కొని చెప్తే బాగుంటుంది. అంతేగాని గాలి వార్తలకు రాసి, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు కొంతమంది, మస్తునే అపార్ట్మెంట్ సూపరు, రాజు సగ్రో చాలా మంచి అవకాశం, గుడ్ న్యూస్, అది ఇది అని చెప్తున్నారు. అరే మెంటల్ కూడా, అప్పుడు ఎప్పుడో ఫోటోలు తీసి ఇప్పుడు పెడితే నీకు అందుకనే ఉంటాయి. ఇప్పుడు స్పాట్లోకి వెళ్ళి చూస్తే కదా తెలిసేది అక్కడ సిచ్యువేషన్. నేను చాలా వీడియోలు పెట్టాను, అక్కడ ఎంత దారుణంగా ఉంది, అక్కడంటే ఆ ఫ్లాట్లు ఎంత దారుణంగా ఉంది, దాని పరిస్థితి ఏంది, ఎన్ని సంవత్సరాలు అవుతుందని క్లియర్గా కూడా దాదాపు ఒక 10-20 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా మీకు. సో అక్కడ పరిస్థితి బాగాలేదు, ఇలా ఉంది అలా ఉంది అని. సో మీరు ఎలా డిసైడ్ అవుతారు? ఎప్పుడో పాత ఫోటోలు చూపించేసి పాత ఫోటోలు పెట్టి మీకు తక్కువ ధరకు, అతి తక్కువ ధరకు వస్తుంది, 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. 50% ఎందుకు ఇస్తారు డిస్కౌంట్? ఒకప్పుడు 30 లక్షలు 40 లక్షలు పోయింది. ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు 50% ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వట్లే, అదే రేట్కి ఇస్తున్నారు. ఎందుకంటే 15 సంవత్సరాల ఇల్లు మీరు 50% డిస్కౌంట్ అంటే అందరు ఆశపడుతుంటారు కదా. ఆ న్యూస్ని చూసి చాలా మంది ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళు కూడా అరే 50% డిస్కౌంట్ అంటే పోయి అప్లై చేద్దాం అని చెప్పారు కదా. కార్లు అమ్ముకుంటారు, ఇంకోళ్ళు గోల్డ్ అమ్ముకుంటారు, లేదంటే గోల్డ్ కుదబెట్టుకుంటారు డబ్బులు లేకపోతే. అన్ని కష్టాలు పడి పోయిన తర్వాత అక్కడ సేమ్ రేట్ అంటే అప్పుడు ఎంత ఫీల్ అవుతారు? మిమ్మల్ని తిట్టుకుంటారు. మిమ్మల్ని ఇక తిట్టడం అంటే మామూలుగా ఉండదు. ఎట్లా ఉంటుంది మన తెలంగాణలో తిట్టడం, దారుణమైన తిట్లు ఉంటాయి. సో అమ్మ నాకలు అన్ని లెక్క పెడతారు, ఇక బూతులే, ఇంకోటి ఉండదు ఆప్షన్. సో మీరు అందుకని చూడండి చెయ్యండి డైరెక్ట్ లేదు 50% డిస్కౌంట్ అంటే అనగానే ఎగబడి ఉరుకుతారు. మళ్ళీ ఆడ బైకల్ ఏముంది, అదే ప్రాసెసింగ్, అదే 20-25 లక్షలు, మళ్ళీ పార్కింగ్కి అదే 3 లక్షలు 2 లక్షలు, మళ్ళీ అది కాకుండా ఎక్స్ట్రా 50,000 డిపాజిట్ చేయాలి మనము అంటే, అది వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెద్ద పెద్ద ఇష్యూలు అయినప్పుడు దాన్ని వాడుకుంటారు. మీకు అది 50,000 చెప్పలేదు, సారీ నాదే పొరపాటు. మీరు ఒక 25 లక్షలు పెట్టి తీసుకున్నాక ఫ్లాటు, అది చేయించుకోవడానికి ఒక 5 లక్షలు 30 లక్షలు అవుతుంది, పార్కింగ్ 3 లక్షలు 33 లక్షలు. సో అది కాకుండా అదనంగా ఇంకొక 50,000 పే చేయాలి మీరు. మొత్తం ఎంత? 10, 25, 5, 30 ప్లస్ 3, 33 లక్షల 50,000 అక్షరాల. ఇంకొద్ది ఇంకా ఐఫైగా చేయించుకోవాలంటే 30-40 లక్షల దాకా కూడా వెళ్తే అది మీ ఇష్టం. సో మినిమం ఈ రేట్ అయితే అవుతుంది కంపల్సరీ, 30-35 లక్షలు అవుతుంది. అలాంటప్పుడు 30-35 లక్షలు అవుతున్నప్పుడు మీరు 50% డిస్కౌంట్ అంటే మరి 15 లక్షలకి ఇవ్వాలి కదా డబుల్ బెడ్రూమ్.
వాడు సింగిల్ బెడ్రూమే ఎంత ఇస్తుంది? 15 లక్షలు ఇస్తుంది. 15 లక్షలు మళ్ళీ అదొక 3 లక్షలు పెట్టి చేయించుకోవాలి, 3 లక్షల నుంచి 5 లక్షలు పెట్టి చేయించుకోవాలి, మళ్ళీ అదే 20 లక్షలు సింగిల్ బెడ్రూమ్ అవుతుంది. 20 లక్షలు సింగిల్ బెడ్రూమ్ అవుతుంది. 30 నుంచి 35 లక్షలు సింగిల్ బెడ్రూమ్ కూడా. 15 లక్షలు అదైతే 5 లక్షలు చేయించుకోవడానికి, 3 నుంచి 5 లక్షలు చేయించుకోవడానికి, 15 అంటే ఒక 18, 20 దాకా ఇది అవుతుంది. మళ్ళీ పార్కింగ్ 2 లక్షలు, 3 లక్షలు, సో 30, 35 మళ్ళీ అంతే కదా. ఇప్పుడు 25 అవుతుంది, 20 దానికి అవుతుంది, 30 దీనికి అవుతుంది, 30 దీనికి అవుతుంది డబుల్ బెడ్రూమ్. ఇక నీ 50% ఇంకెక్కడ ఉంది? 50% అంటే మీకు సింగిల్ బెడ్రూమ్కి ఇచ్చే అమౌంట్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తే 50% అనుకోవచ్చు. ఏమీ లేదు, చూడండి చేయండి కొడుకులు అడ్డగోలుగా ఏదో ఫోటోలు తీసుకొని జస్ట్ ఒక తమ్నెయిల్ పెట్టేసి కింద మ్యాటర్ పెట్టి 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు దీనికి, ఈ లెక్క ఆ లెక్క అని చెప్పుకుంటూ పోతే జనాలు పిచ్చోళ్ళు అవుతారు కదా. మీరు చెప్పే న్యూస్ కరెక్ట్గా చెప్పండి, తప్పులేదు. మీకు వ్యూస్ రావాలనుకోవడం తప్పులేదు, వ్యూవర్షిప్ పెరగాలనుకోవడం తప్పులేదు. కానీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ప్రాబ్లం లేదు. ఆడ అసలు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ఫోటోలు చాలా మటు చూశాను కొన్ని సోషల్ మీడియాలో తమ్నెయిల్స్లో. ఫస్ట్లో అప్పుడెప్పుడో కలర్లు వేసినప్పుడు ఎలా ఉన్నాయో ఆ ఫోటోలు తీసి పెట్టి ఈసారి బంపర్ ఆఫరు, మీకు 50% డిస్కౌంట్, మంచి మేళా ఇది, మీరు కంపల్సరీ తీసుకోండి అని అందరు ఫోటోలు తమ్నెయిల్లు పెట్టేసి అడవిట్ చేస్తున్నారు. తీరా గ్రౌండ్లోకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు. చాలామంది అన్నారు, బాస్ మీరు చాలా బాగా చెప్పారన్నా, మీరు కరెక్ట్గా చెప్పారు, ఉన్నది ఉన్నట్టు చెప్పారు, కదిలేక్. సో మా చిన్న డిస్టర్బెన్స్. ఉన్నది ఉన్నట్టు చెప్పారు, చాలా బాగా చెప్పారు, మీరు సూపర్గా చెప్పారు. మేము వెళ్ళి చూసింది కూడా మీరు ఏదైతే చెప్పారో అదే జరిగిందట, అదే ఉంది. సో మాకు కూడా చాలా బాగా అనిపించింది. మీ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత కొనాలా లేదా అనేది కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది మేము. సో అన్ని బాగున్నాయి, బాగా చెప్పారు అని చెప్పడం జరిగింది. అంటే మనం రేట్ కాడ ఎట్లా ఉంది చెప్పాము, సో అక్కడ ప్రాబ్లం చెప్పాను, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పాను, సో చిన్న పార్కుల ప్రాబ్లం ఉందని చెప్పాను. సో ఇంత అమౌంట్ అవుతుంది, పార్కింగ్ ఇంత అమౌంట్, పైన పార్కింగ్ కింద పార్కింగ్ ఒక దానికి ఒక రేట్ అమౌంట్ అని చెప్పాను. సో అన్ని క్లియర్గా చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఇంకా పొరపాటు లేదు కదా. సరే, ఇప్పటివరకు అయితే కరెక్ట్ చెప్పాను. సరే, ఇంకా ముందు చూద్దాం, మరి ఇంకా అప్డేట్లు ఏమన్నా వస్తే మీకు కంపల్సరీ చెప్తాను. థ్యాంక్ యూ.